ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే అతని మానసిక స్థితి బాగోలేదు. అరే ఇది తప్పురా అని చెప్పినా సరే పదే పదే తప్పును కూడా 10 సార్లు ఒప్పు అంటే అది ఒప్పవద్దనే భావన తనకు ఒక రకమైన అహంకారం తనలో ఉంది. మావి గన్ ఇప్పుడు రాక 3 రాజధానులు అన్నాడు, నేను రాక 3 రాజధానులు, మళ్ళీ 3 రాజధానులు, మొన్న ఎలక్షన్కి 3 ఎలక్షన్తో వెళ్ళాడు, మళ్ళీ రేపు మావి గన్తో వెళ్తాడు. మావి గన్ అంటే కృష్ణా, గుంటూరు అని చెప్తున్నాడు. ఇప్పుడు విజయవాడ రాజధాని విజయవాడలోనే ఉంది. సిఆర్డి పరిధి ఎక్కడ దాకా ఉంది? బందరు సిఆర్డి పరిధిలో ఉంది. ఇక్కడ నూజివేడు ఆఖరిపల్లి వరకు సిఆర్డి పరిధిలో ఉంది. ఇప్పుడు ఈయన చెప్పేదంతా సిఆర్డి పరిధిలో ఉన్నదే కదా, కొత్తగా ఏముంది? ఇప్పుడు పదే పదే తను చెప్పిన దాన్ని బొగాంచుకోవడం కోసం, లేకపోతే తను చెప్పిన దాన్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నం తప్ప మావి గన్లో ఎటువంటి ప్రయోజనం లేదు. రాష్ట్రంలో రాజధాని అమరావతి అంటే విజయవాడ అటు బందరు వరకు పాకుద్దని అందరికీ తెలుసు, ఇటు గుంటూరు మొత్తం కూడా విస్తరిస్తుందని అందరికీ తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ విస్తీర్ణ ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే 100 కిలోమీటర్ల వెడల్పు ఉంది. అలాగే ఇది కూడా అంతే, 100 కిలోమీటర్ల విస్తీర్ణ రాజధాని ఇవాళ కాకపోతే ఒక 5 ఏళ్ళకైనా సరే రాజధాని అభివృద్ధి చెందుద్ది. ఓ పిచ్చి తొక్లక్ మాటలు నమ్మి మనం పదేగా నేను ఫస్ట్ ఢిల్లీ నుంచి అక్కడికి మారుతాను, అక్కడి నుంచి ఇక్కడికి మారుతాను తొక్లక్ ఎలా చెప్పాడు. ఇప్పుడు మనోడు కూడా తొక్లక్ అంతే, ఫస్ట్ 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ ఇది అంటున్నాడు, అంతే తప్ప ఏం లేదు. మావిగా అన్నవాళ్ళు వైసీపీకి వేస్తారు, అమరావతి అన్నవాళ్ళు టీడీపీకి వేస్తారని చెప్తారు. అసలు జగన్మోహన్ రెడ్డికి అట్టగే భ్రమలో సిద్ధం సభలు పెట్టి రోజు 25,000 మంది తరలిచ్చి ఇదంతా ఓటంతా నాదే అని చెప్తే ఆ సభకి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి తెలుగుదేశానికి ఓటేశారు. ఇవాళ మావి గన్ అని చెప్తే ఉన్న ఓట్లు పోవడం తప్ప కొత్త ఓటు ఒక్కటి కూడా జాయిన్ అవ్వదని సందర్భంగా తెలియజేస్తున్నాను.